రైట్. 2025 చివరి ఆదివారం, లేకపోతే శ్రావణ్ చెప్పినట్టుగా చివరి ప్రభువు దినం మనం ఈరోజు ఈ విధంగా కూడుకున్నాం. ఇంకో 3 రోజుల్లో ఈ 2025 ముగిసిపోతుంది. 2026 అనే కొత్త సంవత్సరం రాబోతుంది. మనం కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయాలు రాసుకోబోతున్నాం. వాటిని పాటించాలని ప్రయత్నం చేయబోతున్నాం. దాంట్లో 90% మనం ఫెయిల్ అవుతాం. బట్ స్టిల్ మనం ప్రయత్నం ప్రతిసారి లాగానే చేయబోతున్నాం. మంచిదే. అయితే కొత్త సంవత్సరానికి వెళ్ళే ముందు ఒక్కసారి ఆగి వెనక్కి మరలి గత సంవత్సరం దేవుడు, నాట్ ఓన్లీ గత సంవత్సరం, గత సంవత్సరాలుగా దేవుడు చేసిన మేలులను తలంచుకోవడం చాలా చాలా ప్రాముఖ్యం. జీవితంలో మనం ముందుకు కొనసాగుతూ ఉంటాం. మన ఏజ్ పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా కొత్త సంవత్సరాలు వస్తూ ఉంటాయి. మనం ముందుకు కొనసాగుతూ ఉంటాం. కానీ అదే జీవితంలో తరచుగా వెనక్కి తిరిగి చూసుకోవడం చాలా చాలా మంచిది. మనం ముందుకు కొనసాగుతుండగా తరచుగా వెనక్కి తిరిగి దేవుని యొక్క కృపాహస్తాన్ని గురించి, దేవుడు చేసిన మేలుల గురించి ధ్యానిస్తూ మనం మళ్ళీ ముందుకు కొనసాగుతుండగా మనం పాటించాల్సిన ఒక ప్రాముఖ్యమైన క్రమశిక్షణ లేకపోతే ఆత్మీయమైన విషయాన్ని ఈరోజు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుకు కొనసాగుతుండగా, వెనక్కి చూస్తుండగా ఆ ప్రయాణంలో మనం పాటించాల్సిన ఒక ప్రాముఖ్యమైన క్రమశిక్షణ ఈరోజు మనం ధ్యానం చేద్దాం. దానిని మన జీవితాల్లో దేవుడు ఫలింపజేయాలని ప్రార్థన చేద్దాం. దేవా, ఈరోజు నీ వాక్యము వినడానికి, వాక్యములోని లోతైన సత్యాలను ధ్యానించి మా జీవితాల్లో ఆ సత్యాన్ని అన్వయించుకోవడానికి మేము ఇక్కడ కూడుకున్నాం. పరిశుద్ధాత్మ దేవా, మీ వాక్యము చేత మా హృదయాలను తట్టి లేపి యాక్టివేట్ చేసి మేము ఆ వాక్యాన్ని అప్లై చేసుకోవడానికి సహాయం చేయమని, డిస్ట్రాక్షన్స్ నుంచి విడిపించి ఫోకస్డ్గా ఉండడానికి మీ ఆధీనంలో మమ్మల్ని అందరినీ తీసుకోమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఆఫ్రికాలో ఒక విధవరాలైన స్త్రీకి ఒక గాడిద ఉండిందట. ఆ గాడిద చాలా చాలా ఆ కుటుంబానికి సహాయకరంగా ఉండింది. అయితే ఒకరోజు సరిగ్గా హార్వెస్ట్ టైంలో, అంటే పంట కోసే టైంలో గాడిద ఇంకా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ సంచులు మోయాలి కాబట్టి. కరెక్ట్గా పంట కోసే సమయంలో ఆ ఇంపార్టెంట్ గాడిదని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు. ఆ యొక్క విధవరాలైన స్త్రీ చాలా వెతికిందంట, కానీ ఎక్కడా కూడా దొరకలేదు. ఆ తర్వాత నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చింది. వాళ్ళు కూడా వెతికారు, కానీ ఎక్కడా దొరకలేదు. చివరికి ఆ విధవరాలైన స్త్రీ వచ్చి దేవునికి ప్రార్థన చేసి, దేవా నీ చిత్తమైతే దాన్ని తిరిగి నా దగ్గరికి పంపించు అని చెప్పేసి వదిలేసింది. తర్వాత తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఆ తర్వాత పంట కోసే సమయం వచ్చింది. కాకపోతే ఆ ముందు సంవత్సరం ఆ యొక్క విత్తనం ఏదైతే వేసిందో అది మంచి విత్తనం కాకపోవడం వల్ల, వర్షం సరిగ్గా పడకపోవడం వల్ల, ఫర్టిలైజర్స్ కూడా నాణ్యత లేకపోవడం వల్ల తాను ఎక్స్పెక్ట్ చేసినంత పంట రాలేదు. చాలా కొంత పంట మాత్రమే వచ్చింది. ఆల్రెడీ ఆమె దగ్గర కొంత డబ్బు ఉంది. ఈ కొంత పంట, ఈ కొంత డబ్బు కొన్ని రోజులు మాత్రమే కుటుంబానికి సరిపోతాయి. ఈమెకేమో విధవరాలు, వేరే ఆధారం లేదు, పిల్లలున్నారు, వాళ్ళందరినీ పోషించాలంటే ఈ కొంత డబ్బు, ఈ కొంత పంట సరిపోదని ఆమెకు తెలుసు. కానీ ఆమె దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా మొత్తం పంట నాశనం అవ్వకుండా కొంతైనా పంటను మిగిల్చావు, కొంతైనా నా చేతిలో డబ్బును ఉంచావు, నీకు వందనాలు అని చెప్పి కృతజ్ఞతలు ఆయనకు చెప్పింది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఉదయం ఆమె నిద్ర లేచి బయటికి రాగానే కొన్ని రోజుల క్రితం తప్పిపోయిన ఆ గాడిద తన నడుం మీద ఒక పెద్ద సంచేసుకొని ఇంటి ముందు చాలా చక్కగా నిలబడిద్దంట. దాని నిండా మంచి బియ్యం ఉన్నాయి. గాడిద రావడం వల్ల ఆ పేద విధవరాలైన స్త్రీ చాలా సంతోషించింది, ఎందుకంటే అది ఆధారం కాబట్టి. కానీ దాని మీద ఒక పెద్ద బియ్యం సంచి చూసి, అయ్యో ఇది ఎవరి బియ్యమో, ఇది ఎత్తుకొచ్చింది అని చెప్పి ఇది మాత్రం నేను తీసుకోవద్దు అని అనుకుందంట. కానీ ఆ తర్వాత అర్థమయ్యింది ఏంటంటే, ఆ తర్వాత ఇదంతా ఏం జరిగింది అని వెతికితే తెలిసింది ఏంటంటే, ఒక దొంగ
ఆ దగ్గరలోనే ఆ ఊర్లో ఉన్నాయనే ఆ దొంగ ఆ గాడిదను దొంగిలించి ఎవరికీ తెలియకుండా రాత్రుల్లో ఆ గాడిదను తన పొలంలో వాడుకున్నాడు. మళ్ళీ తీసుకొచ్చి ఒక చిన్న దాంట్లో దాన్ని దాచేశాడు. ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్తగా దాన్ని ఆ దొంగ వాడుకున్నాడు. ఒక రాత్రి ఆ దొంగకున్న పొలంలో కూడా బాగా పండింది. ఆ పొలంలో మంచిగా పంటను తీసుకొచ్చి ఆ గాడిద మీద ఆ సంచేశాడు. బాగా పండింది కదా అని చెప్పేసి వెళ్ళి మంచి మందు తాగి ఆయన పడుకున్నాడట. ఈ గాడిదకు తెలీదు, ఈ గాడిదకు ఇది నా ఇల్లు కాదు. ఓపెన్ చేశాడు. ఎందుకంటే ఏదైతే పెట్టేసి ఉందో దాన్ని ఓపెన్ చేశాడు. దానిపైన బియ్యం సంచి ఉంది కాబట్టి బయట ఉంది అది. ఈ గాడిదకు ఇది నా ఇల్లు కాదు, నన్ను బాగా చూసుకున్న ఒక స్త్రీ ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది అని చెప్పి గుర్తొచ్చి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అది తన సొంత ఇల్లు, అంటే ఆ పేద విధవరాలి ఇంటికి వచ్చి నిలబడ్డది. ఇప్పుడు ఈ దొంగ ఆ సంచి నాదే అని పోయి చెప్పాడు అనుకో, ఏమైపోద్ది? గాడిదను దొంగిలించింది కూడా వాడే అని తెలిసిపోతుంది. కాబట్టి వీడేమనుకున్నాడంట, గాడిద పోతే పోయింది, నా పరువు పోవద్దు, నా సంచి పంట పోతే పోయింది, నా పరువు పోవద్దు, ఒకవేళ నేనే దొంగనని తెలిస్తే నా ఊర్లోంచి వెళ్ళేస్తారు, నా పంటనంతా నాశనం చేస్తారని చెప్పేసి వాడు సైలెంట్గా ఉండిపోయాడు. సో ఇక్కడ దేవుడు ఎలా చేయగలడంటే చేయగలడు. గాడిదతో మాట్లాడించిన దేవుడు గాడిదకు రోడ్డు చూపించలేడా? దేవుడు ఆమె చేసిన ప్రార్థనను విన్నాడు. ఏమని ప్రార్థన చేసింది? దేవా, నీవు మొత్తం తీసుకెళ్ళిపోయావు, గాడిద పోయింది, పంట పోయింది, నువ్వేం దేవుడవు అని ప్రశ్నించలేదు, కానీ కనీసం కొంతైనా నాకు మిగిల్చావని ఆమె చాలా చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్న కృతజ్ఞతలు దేవుడికి చెప్పింది. కాబట్టి దేవుడు ఆ ప్రార్థనను విని జవాబుగా గాడిదతో పాటు కుటుంబానికి అవసరమైన సమస్తాన్ని దయచేశాడు, ఆశీర్వదించాడు అని ఈ చిన్న కథ మనకు సెలవిస్తుంది. అపోస్తలుడైన పౌలు మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ఇదే మాట చెబుతాడు. అపోస్తలుడైన పౌలు 1వ తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట చెబుతాడు. చూడండి. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. మీ దగ్గరికి ఎవరైనా వచ్చి నా జీవితంలో దేవుని చిత్తం ఏమిటి, అది నేను ఎలా తెలుసుకోవాలి అని గనక ప్రశ్నిస్తే ఈ వచనం మీరు చూపించండి వాళ్ళకు. ఏమనుంది? ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్? గివ్ థ్యాంక్స్ టు గాడ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ అండ్ సర్కమ్స్టాన్సెస్. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. 2025 అయిపోయింది, 26లోకి ఎంటర్ అవుతున్నాం. వెనక్కి తిరిగి మనం ఏం చేయాలంటే ప్రతి విషయములో, అది పాస్ట్ అండ్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్, ప్రతి విషయంలో మనం కలిగి ఉండాల్సింది ఏంటంటే దేవునికి గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావం. ఒక క్రైస్తవుడికి కలిగి ఉండాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? కృతజ్ఞత భావం. చార్ల్స్ స్పర్జన్ ఈ విధంగా అంటున్నాడు, చెట్టుకు మూలంగా ఒక వేరు ఎలాగో, ఎంత ఇంపార్టెంటో ఎలాగో, హృదయము కృతజ్ఞతతో సజీవంగా ఉండకపోతే, మన హృదయము కృతజ్ఞతాభావంతో ఒక వేరులాగా మన హృదయంలో సజీవంగా కృతజ్ఞతాభావం ఉండకపోతే పరిశుద్ధతతో కూడిన జీవితం ఆకుపచ్చగా ఉండదు. అంటే మన జీవితం, మన క్రైస్తవ జీవితం ఎండిపోతుంది అంటున్నాడు ఆయన. మన క్రైస్తవ జీవితం ఎండిపోవడానికి ఒక కారణం దేవుని పట్ల గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావం లేకపోవడమే. ఎన్నో విషయాలు ఉంటాయి, ఎన్నో విషయాల్లో మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. అది చాలా చాలా ప్రాముఖ్యం. అది ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి ఇబ్బందికరమైన విషయమైనా చెల్లించాలి. అది చాలా చాలా ప్రాముఖ్యం. ఒకవేళ అది చేయలేకపోతే
మన జీవితం ఎండిపోయిన జీవితం వంటిది అయిపోతుంది. బాగానే యాక్టివిటీస్ చేస్తుండొచ్చు, కానీ హృదయంలో ఒక రకమైన డ్రైనెస్ ఉంటుంది. మీ హృదయం ఎప్పుడు సజీవంగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి అంటే చార్ల్స్ స్పర్జన్ గారు అంటున్నారు, బీ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఆల్వేస్. ఎన్నో విషయాలు మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి, కానీ ఈరోజు నేను మూడు ప్రాముఖ్యమైన విషయాలు, ఏ విషయాల్లో మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించబద్దులమై ఉన్నామో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంట్లో మొట్టమొదటిది, దేవుని రక్షణ సంబంధమైన కృప కొరకు మనం ప్రతి క్షణం కృతజ్ఞత చెల్లించాలి. దేవుడు మనల్ని రక్షించిన ఆ కృప ఎంత గొప్పదో, విలువైనదో ప్రతి క్షణం జ్ఞాపకం చేసుకోవచ్చు మనం. అది చాలా విలువైనది. దానికోసం మనం జీవితకాలం అంతా కూడా కృతజ్ఞత చెల్లించినా దేవునికి తక్కువే. ఏ సంవత్సరమైనా సరే, ఏ నెల అయినా సరే, ఏ వారమైనా సరే, ఏ రోజైనా సరే, రోజులో ఏ క్షణమైనా సరే, దేవుడు మన జీవితంలో చేసిన అతి గొప్ప రక్షణ కార్యాన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞత చెల్లించాల్సిన వారమై ఉన్నాం. అయితే మన క్రైస్తవ జీవితంలో కొన్నిసార్లు ఆసాపు వలె, 73వ కీర్తన రాసిన ఆసాపు వలె మనం కూడా ఆలోచించే అవకాశం ఉంది. ఆసాపు ఏమని రాశాడో తెలుసా అండి? 73వ కీర్తన మీరు చూస్తే 3-5 వచనాల్లో 73వ కీర్తన ఆసాపు ఈ విధంగా అంటున్నాడు, భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. ఇన్ అదర్ వర్డ్స్ ఆసాపు ఏమంటున్నాడంటే, భక్తిహీనులు అంటే దేవుణ్ణి ఎరగని వారు చాలా ఎదిగిపోతున్నారు. దేవుని గురించి అవగాహన లేని వాళ్ళు పుష్టిగా ఉన్నారు. ఒబేసిటీ ఉంది వాళ్ళకు, ఆ శరీరంలో ఉంది, వెల్త్లో కూడా ఒబేసిటీ ఉంది వాళ్ళకు, బంగారంలో ఒబేసిటీ ఉంది, చాలా పుష్టిగా ఉన్నారు. ఇతరులకు ఇబ్బందులు కలగట్లేదు. నేను యేసుప్రభు నమ్ముకున్న, నాకేంటి ఇన్ని శ్రమలు, కానీ వాళ్ళేంటి దేవుడే తెలియదు వాళ్ళకు. వాళ్ళు ఎందుకంత ఆరోగ్యంగా ఉన్నారు, ఎంత మంచిగా ఉన్నారు వాళ్ళు. ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. ఇవన్నీ మనం ఇతరుల జీవితాల్లో చూసినప్పుడు ఆసాపు వలె మనం కూడా ఆలోచించే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఇల్లు ఉంది, నాకు లేదు. నేను దేవుని నమ్ముకున్నా, నాకు సొంత ఇల్లు లేదు, నాకు కారు లేదు, నాకు మంచి ఆరోగ్యం లేదు, దేవుడేంది ఇవేవి నాకు ఇవ్వలేడు అని చెప్పి మనసులో మనం ధ్యానం చేసే అవకాశం ఉంది. కానీ అదే ఆసాపు కిందికి వచ్చేసరికి 73వ కీర్తనలో కిందికి వచ్చేసరికి 25-26 వచనాల్లో ఏమంటున్నాడో చూడండి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కరలేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినా దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. అది కార్ లేదా, నా హృదయమునకు ఆశ్రయదుర్గము నీవే. ఇల్లు లేదా, నా హృదయమునకు ఆశ్రయదుర్గము నీవే. నీవు తప్ప నాకెవరున్నారు? ఎందుకు అంటే నీవు నాకున్నావు. నీవు ఏవి ఇచ్చావో అవి నాకు లేకపోయినా సరే, నువ్వు ఏవి ఇస్తావో అవి నాకు లేకపోయినా సరే, వాటన్నింటినీ ఇచ్చే నీవే నాకున్నావు కదా, నీవే నా హృదయానికి ఆశ్రయదుర్గముగా ఉన్నావు కదా అని చెప్పి 28లో ఆ మాట అంటాడు. చూడండి ఆ మాట, నాకైతే దేవుని పొందు ధన్యకరము. నీవే నాకున్నావు, అది నా ధన్యత, అది నా ధన్యత. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ మాట వినండి. 25 ముగించాం, 26లోకి పోయాం. దేవుడు నీ జీవితంలో చేసిన గొప్ప కార్యం ఏంటంటే, గత సంవత్సరం నీకు మంచి ఇల్లు ఇవ్వకపోవచ్చు, కారు ఇవ్వకపోవచ్చు, బైక్ ఇవ్వకపోవచ్చు, కానీ గత సంవత్సరము దానికి ముందు సంవత్సరాల నుండి దేవుడు నీ జీవితంలో చేసిన అతి గొప్ప కార్యం ఏదంటే, దేవుడే నీకు రక్షణ దయచేశాడు. దేవుని పొందు, ఆయనే నీతో ఉన్నాడు, ఆయనే రక్షకుడిగా ఈ లోకానికి వచ్చి నీ కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి నీకు అతి శ్రేష్టమైన రక్షణనిచ్చాడు. ఎంత గొప్ప ధన్యత. దాన్ని బట్టి మనం అంటున్నాను కదా, ప్రతి క్షణం మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించినా తక్కువే. అందుకే బైబిల్లో ఆ మాట ఉంది, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం లాభం? ఆ ప్రశ్నలో అర్థం ఏంటో తెలుసా? లాభం లేదని. నేనేమని రాశానో తెలుసా? ఒకడు ప్రాణమంతా సంపాదించుకొని లోకమంతా పోగొట్టుకున్నా లేదు నష్టం.
ప్రాణం సంపాదించుకున్నాడు, రక్షణ సంపాదించుకున్నాడు, లోకమంతా పోగొట్టుకున్నాడు. లోకమంతా అంటే ఏంటి? లోకంలో ఉన్న అన్ని, తల్లిదండ్రులు కావచ్చు, సంపద కావచ్చు, బంగారం కావచ్చు, పదవి కావచ్చు, అన్నీ పోగొట్టుకున్నాడు. అయినా లేదు నష్టం. ఎందుకంటే రక్షణ అంత గొప్ప విలువైనది. అది అత్యంత విలువైన దేవుని కృపాకార్యం. దాన్ని మించినది ఈ లోకంలో ఇంకేది కూడా లేదు. ఇంకా ఎవరైనా రక్షించబడకపోతే ఈ మాట వినండి, నీకు అది లేదు, ఇది లేదు, అవన్నీ ఉండొచ్చు, కానీ వాటన్నింటికంటే ముఖ్యంగా నీకేది లేదంటే నీ ప్రాణానికి రక్షణ లేదు. నువ్వు లోకమంతా సంపాదించుకోవచ్చు, ఉద్యోగం సంపాదించుకోవచ్చు, నెలకు ఒక 5 లక్షల శాలరీ నీకు ఉండొచ్చు, మంచి బట్టలు ఉండొచ్చు, షూ ఉండొచ్చు, పదవి ఉండొచ్చు, నీకు అన్నీ ఉండొచ్చు, కానీ నీకు రక్షణ లేకపోతే నీ ప్రాణం పోగొట్టుకుంటావు, నిత్య నరకం. కానీ ఒకవేళ నీకు రక్షణ ఉంటే, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచి నీకు ఇచ్చిన అత్యంత విలువైన రక్షణ నీకు లేకుంటే, లోకమంతా సంపాదించుకోకపోయినా నీవు ఎంతో లాభపడ్డ వ్యక్తివైతా. రక్షణ అత్యంత కృప కార్యం. ఒక వ్యక్తి ఒక నదిలో కొట్టుకొని పోతున్నాడట, అరుస్తున్నాడు, భయంతో వణుకుతున్నాడు. కొద్ది క్షణాల్లో ఆయన మునిగిపోబోతున్నాడు. పక్కనే ఉన్న వ్యక్తి ఆ నదిలో దూకి ఆ మొదటి వ్యక్తిని కాపాడాడు. ఇప్పుడు ఆ మొదటి వ్యక్తి ఈ కాపాడిన వ్యక్తి వైపు తిరిగి, నువ్వు కాదు కాపాడింది, నేనే, నన్ను నేను కాపాడుకున్నాను, నా అరుపుల ద్వారా నన్ను నేనే కాపాడుకున్నానని చెబుతాడా? చెప్పడు. ఏం చేస్తాడో తెలుసా? ఆ రోజు నుంచి ఆ రెండవ వ్యక్తి కొన్ని క్షణాల్లో తాను మునిగిపోతుంటే తనను కాపాడిన ఆ రెండవ వ్యక్తిని జీవిత కాలమంతా జ్ఞాపకం చేసుకుంటాడు. ఎందుకంటే చావబోతున్నాడు, అలాంటి వ్యక్తిని వచ్చి కాపాడాడు కాబట్టి ఇంకా ప్రతిసారి ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటాడు. ఎందుకంటే ఆయన రక్షకుడిగా ఈ లోకానికి తన పక్కన దుంకి ఆయన తన జీవితాన్ని కాపాడాడు కాబట్టి హీ నెవర్ ఫర్గెట్ హిమ్. ఆల్వేస్ హీ విల్ బీ థ్యాంక్ఫుల్ టు దిస్ పర్సన్. జీసస్ చేసింది దానికంటే కూడా చాలా చాలా పెద్దది. ఆయన కేవలం ఇక్కడ శరీరాన్ని మరణం నుంచి కాపాడాడు, కానీ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడో తెలుసా? మన ఆత్మీయ మరణం నుంచి కూడా, నరకం నుంచి, శిక్ష నుంచి కాపాడాడు. మరి జీవితకాలం అంతా మనం ఎందుకు యేసుక్రీస్తుకు థ్యాంక్స్ చెప్పొద్దు? మనం ఎందుకు యేసుక్రీస్తు ప్రభువును ప్రతి క్షణం జ్ఞాపకం చేసుకోవద్దు? అందుకే అంటున్నాను, ప్రతి క్షణం జ్ఞాపకం చేసుకున్న యేసుక్రీస్తు చేసిన రక్షణ కార్యాన్ని బట్టి అది తక్కువే. మన అపరాధములలో, పాపములలో చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు క్రీస్తు ఈ లోకానికి వచ్చి ప్రాయశ్చిత్తం చెందించి మనల్ని రక్షించాడు. అండ్ రక్షకుని ఈ మాట ఇక్కడ చెప్పనివ్వండి, క్రైస్తవులుగా మనం పేరు పెట్టుకొని క్రైస్తవులము అని చెప్పుకుంటున్నామంటేనే జీవితకాలమంతా థ్యాంక్స్ చెప్పాల్సిన విషయం ఏదైనా ఉందంటే అదొకటే, రక్షణ. మిగతా అన్నీ ఎక్స్ట్రా. కాంప్లిమెంటరీ అంటాం కదా, ఓకే, కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్, కాంప్లిమెంటరీ లంచ్, ఎక్స్ట్రా అన్నమాట అవి. ద వన్ థింగ్ వీ కెన్ బి థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ద లైఫ్ ఈజ్ సాల్వేషన్. ఇది సరిగ్గా అర్థమైతే మన జీవితంలో సగం కాదు, చాలా సమస్యలు సమసిపోతాయి. ఇతరుల పట్ల అసూయ అనే శోధన మనకుంటే మొదట దేవుని రక్షణ కోసం థ్యాంక్స్ చెప్పు, నీ అసూయ అంతా పోతుంది. ఆసాపు ఏం చేశాడంటే అట్లనే ముందు అసూయ పడ్డాడు. వాళ్ళేంది చాలా పుష్టిగా ఉన్నారు, వాళ్ళేంది చాలా ఎదిగిపోతున్నారు. ఈవెన్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద చర్చ్లో కూడా ఇతరుల వరాలను బట్టి, ఇతరులను దేవుడు దీవిస్తున్న విధానాన్ని బట్టి కూడా నీకు అసూయ ఉంటే ఫస్ట్ దేవుడు నిన్ను రక్షించిన విధానాన్ని బట్టి ఎవ్రీడే థ్యాంక్స్ చెప్పు, నీలో ఉన్న అసూయ అంతా పోతుంది. ఇతరులు బాగా వాడబడుతున్నారు, నాకు అవకాశాలు రావట్లేదు, ఇతరులు బాగా ఎదుగుతున్నారు, ఫైనాన్షియల్గా ఎదుగుతున్నారు, దేవుడు నన్ను ఎందుకు మొత్తుతున్నాడు, దేవుడు నాకెందుకు ఈ వ్యాధినిచ్చాడు? ఫస్ట్ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ ఫర్ సాల్వేషన్ విచ్ ఇస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్. బీ థ్యాంక్ఫుల్. అది కనుక దేవుడు తీసేసి ఉంటే ఇప్పుడు స్వస్థత ఇచ్చేటోడేమో, తర్వాత ఏమైపోయేది నీ బ్రతుకు? ఇప్పుడు నీకు డబ్బులు ఇచ్చేవాడేమో, తర్వాత ఏమైపోయేది నీ బ్రతుకు? థింక్ అబౌట్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఓవర్ ద ఇయర్స్. నీ పాత జీవితంలో 20 ఏళ్ళ కిందట రక్షించబడ్డావా, 10 ఏళ్ళ కిందట రక్షించబడ్డావా, 10 నెలల కింద రక్షించబడ్డావా, 10 రోజుల కింద రక్షించబడ్డావా, డజంట్ మ్యాటర్. సాల్వేషన్ ఈజ్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ అండ్ వీ షుడ్ బి థ్యాంక్ఫుల్.
వీ షుడ్ బి థ్యాంక్ఫుల్. దేవా, ఉదయం లేవంగానే మరొక ఉదయాన్ని చూడ్డానికి ఇచ్చావు దేవా, మంచిదే, థ్యాంక్స్ చెప్పు. కానీ ఉదయమే లేచినాక కూడా మనం చెప్పాల్సింది ఏంటో తెలుసా? దేవా, పాపములో అపరాధములో చచ్చిన స్థితిలో ఉన్న నన్ను నువ్వు రక్షించావు దేవా, నువ్వు రక్షించావు. ఇంకో ఉదయం చూడనియ్యాడు దేవుడు, ఏదో ఒక ఉదయం చూడనివ్వకుండా చంపి పడేస్తాడు మనల్ని, అదైతే గ్యారంటీ. కానీ దానికంటే గొప్పది ఆల్రెడీ దేవుడు మన జీవితంలో చేశాడు. He has given the wonderful gift of salvation and Jesus died on the cross. యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఆయన ఎంతో బాధను అనుభవించి మన ప్రాయశ్చిత్తాన్ని ఆయన తీసుకొని, మన పెనాల్టీని ఆయన తీసుకొని ప్రాయశ్చిత్తంగా మన కోసం ఆయన చనిపోయాడు. దాన్ని చచ్చిపోయేంత వరకు కూడా మనం మరవద్దు. మనం క్రైస్తవులుగా ఎదుగుతున్న కొద్దీ మన రక్షణను గ్రాంటెడ్గా తీసుకునే అవకాశం ఉంది, తెలుసా అండి? బేసిక్స్ని మర్చిపోయి మనం ఏదో చేద్దాం, దేవునికి అది చేద్దాం ఇది చేద్దాం. చేయండి, మంచిదే, చేద్దాం, మంచిదే, కానీ నెవర్ ఎవర్ టేక్ గ్రాంటెడ్ ఫర్ యువర్ సాల్వేషన్. నీ రక్షణను ఎప్పుడు గ్రాంటెడ్గా తీసుకోవద్దు. ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ టు గాడ్, ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ టు గాడ్. రెండవ విషయం 2025 దానికి పూర్వం దేవుడు మనకు దయచేసిన నిత్యావసరాలు కావచ్చు, దేవుడు మనకు అందించిన సంరక్షణ కావచ్చు, ఈ కృతజ్ఞత చెల్లించాల్సిన వారమై ఉన్నాం. ప్రావిడెన్స్ అండ్ ప్రొటెక్షన్, దేవుడు మనకు దయచేసిన నిత్యావసరాలు, దేవుడు మనల్ని సంరక్షించిన విధానాన్ని బట్టి కూడా మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. నేను కొన్ని సర్వేస్ ఓపెన్ చేసి చూశాను, చాలా సర్వేస్. మన దేశంలో చాలామందికి ఇంకా సొంత ఇల్లు లేదు. చాలామందికి మనలాంటి 1, 2, 3 BHK ఇండ్లు అసలే లేవు. కానీ దేవుడు మనకు ఉండడానికి ఇల్లు ఇచ్చాడు. అవి అద్దిల్లు కావచ్చు, లేకపోతే సొంతిల్లు కావచ్చు. ఒకవేళ నచ్చకపోతే మార్చుకునే అవకాశం కూడా మనకిచ్చాడు. నీళ్లు రాకపోయినా, కరెంటు సరిగ్గా పనిచేయకపోయినా, ఇంటి చుట్టూ వాసన వచ్చినా మనం ఏం చేస్తున్నాం? ఇమ్మీడియట్గా మార్చేస్తున్నాం. ఆఫీస్కి దగ్గర ఏది ఉంటుంది, స్కూల్కి దగ్గర ఏది ఉంటుంది, అవకాశం ఉంది మనకు. కానీ చాలామందికి అటువంటి ఫెసిలిటీ కూడా లేదు, మార్చుకునే అవకాశం లేదు. స్లమ్లో ఉంటున్నాడు, స్లమ్ మారితే ఇంకా వేరే ప్లేస్ లేదు, మళ్ళీ వెతుక్కోవడానికి చాలా చాలా కష్టం. దేవుడు మనకు ఉండడానికి ఇల్లు ఇచ్చాడు, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రపంచవ్యాప్తంగా చేసే ఒక సర్వే, దాంట్లో 123 దేశాల్లో మన భారతదేశం ఇంకా 102 ర్యాంక్లో ఉందంట. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అంటే చాలా అట్టడుగు స్థాయిలో ఉన్నాం. అర్థం ఏంటంటే మనలాగా 3 పూటలు తిండి లేని వాళ్ళు మన దేశంలో చాలామంది ఉన్నారు. అంతెందుకండి, ఇంట్లో బియ్యం అయిపోయి కూరగాయలకు డబ్బులు లేక పస్తులున్న రోజు మనం చూడలేదనే నేను అనుకుంటాను. మనం చూడలే. మేబీ మీలో కొందరు ఏమైనా చూసుంటారేమో, నేనైతే చూడలే. ఇంట్లో బియ్యం అయిపోయినాయి, కూరగాయలకు ఇప్పుడు పైసలు లేవు అన్న స్థితి, అంత ఘోరమైన స్థితి మనం ఎవరం అనుభవించి ఉండం. కానీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇండియా 3 పూటల ఆహారం లేదు, 3 పూటలు బియ్యమే తినే వాళ్ళు ఉన్నారు. ఇంకా మనకు దోశ, ఇడ్లీ, బ్యాటర్, వడ, ఆనియన్ దోశ, రవ్వ దోశ, పెసరట్టు ఉప్మా, పూరి. కానీ దేవుడు హీ ప్రొవైడెడ్ టు ఆల్ ఆఫ్ అస్ అండి. మనందరికీ దేవుడు 3 పూటల భోజనం పెట్టాడండి. 2025లో, 2024లో, 2023లో 3 పూటల భోజనం పెట్టాడు మనకు. కట్టుకోవడానికి బట్టలు ఇచ్చాడు. మేము మిషన్ ట్రిప్కి పోయినప్పుడు ఒక్కొక్క బట్టను తీసి వాళ్ళ ఆనందం చూడండి. అవి మనం కొన్ని వాడేసిన బట్టలు, కొన్నేంది దాదాపు 90% మనం వాడుకున్న బట్టలే తీసుకెళ్ళాం అక్కడికి. అవిటిని కూడా వాళ్ళు ఎంత సంతోషంతో తీసుకున్నారో పరిగెత్తుకొని. మనకు ఈ గత సంవత్సరం, దానికి ముందు సంవత్సరాలు దేవుడు మనకు బట్టలు ఇచ్చాడండి. మేము ఫస్ట్ ఎంటర్ అవ్వంగానే కింద ప్యాంట్లు లేవు చిన్నపిల్లలకు, బుడ్డోళ్ళకు. మనకు కప్పుకోవడానికి దేవుడు గత సంవత్సరం అంతా కూడిచ్చాడు, గుడ్డిచ్చాడు, ఇల్లు ఇచ్చాడు. దేవుడు ప్రొవైడ్ చేశాడు.
యూనో చాలా సర్వేస్ ప్రకారం మొదటి 6 months ఈ 2025 ఫస్ట్ 6 months జనవరి టు జూన్ వరకు మన దేశంలో దాదాపు 27,000 మంది రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. 27,000 people died in road accidents which are registered, by the way. భారతదేశ లెక్కల ప్రకారం 27,000 మంది, లెక్కలు లేని వాళ్ళు ఇంకెంతమంది, 6 నెలల్లోనే 27,000 మంది. ఎంతమంది చనిపోయారో తెలియదు. ఇంకా 24వ తారీఖు మేరీ వాళ్ళ బంధువు, యంగ్ ఫెలో, 2 పిల్లలు, చిన్న పిల్లలు, లాస్ట్ బాబు 4 months ఏమో అయింది, రంపచోడవరం నుంచి వస్తూ ఉంటే యాక్సిడెంట్ అయింది, గాన్. క్రిస్మస్కి వస్తున్నాడు ఇంటికి. దేవుడు మనల్ని కాపాడాడండి 2025లో. డేవిడ్కి యాక్సిడెంట్ అయిన రోజు తర్వాత ఎక్కడికో ప్రయాణం చేస్తుంటే చెప్తున్నాడు డేవిడ్, కొంచెం అయితే డేవిడ్కి అంత్యక్రియలు చేయాల్సి వస్తుండేనంట. మనం డేవిడ్ దగ్గర ప్రార్థన చేయాల్సి వస్తుండే, దేవా కుమారుడు నీ దగ్గరికి తీసుకున్నందుకు నీకు వందనాలని. కొంచెం అయితే, అలాగని దేవుడు ఇంకా డేవిడ్ని 200 సంవత్సరాలు బ్రతికిస్తాడని నేను అనట్లేదు, కానీ దేవుడు కాపాడాడు. ఆయన చెప్పాడు నాకు, దేవుడు కాపాడాడని నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ సీన్ అంతా నా ముందు పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని కాపాడాడండి. డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎన్నిసార్లు ప్రయాణాలు చేయలేదు 2025లో మనం? కారుల్లో, బైకుల్లో, బస్సుల్లో. బస్సు సేఫ్టీయా అండి? ఏరోప్లేన్ సేఫ్టీయా అండి? ట్రైన్ సేఫ్టీయా అండి? రోడ్డు మీద నడవడం సేఫ్టీయా? దేవుడు మనల్ని 2025లో మన ప్రయాణాల్లో దేవుడు కాపాడాడు. ఎందుకు చెల్లించవు దేవునికి కృతజ్ఞతలు? నువ్వు అంత పెద్ద క్రైస్తవులం అయిపోయామా దేవుడికి? వీటి విషయాల్లో నీకు చెప్పేదేంటి దేవా? నేను ప్రొటెక్ట్ చేసుకున్నా, నేను బెల్ట్ పెట్టుకున్నా, అందుకే నాకేం కాలేదు. నేను హెల్మెట్ పెట్టుకున్నా, అందుకే నాకేం కాలేదు. 2025 నాటికి, 2022 సెన్సస్ నా దగ్గర ఉంది, 2025 నాటికి ఈ ప్రోగ్రెషన్లో ఒకవేళ క్యాలిక్యులేట్ చేస్తే అంట, మన భారతదేశంలో 15.7 లక్షల మంది, అంటే 15,70,000 మందికి క్యాన్సర్ వ్యాధి వస్తుంది. ఆల్రెడీ అంతమందికి వచ్చింది మన భారతదేశంలో. అది కూడా డయాగ్నోజ్ అయిన వాళ్ళకే. క్యాన్సర్ గ్రామాల్లో చాలా మందికి తెలీదు. డయాగ్నోస్ అయ్యే టైంకే వాళ్ళు చచ్చిపోతూ ఉంటారు. ఇప్పటిదాకా క్యాలిక్యులేట్ చేస్తేనే 15,70,000 మంది 2025లో భారతదేశంలో క్యాన్సర్ బాధితులు ఉన్నారు. ఐసీయూలో అడ్మిట్ అయ్యి వారాల తరబడి వెంటిలేటర్స్ మీద ఉన్న వాళ్ళు కూడా ప్రస్తుతానికి కూడా ఉన్నారు. కానీ దేవుడు మనకు సహాయం చేశాడు. ఎనిత్ విషయంలో దేవుడు ఎంత కృప చూపాడండి. నేను ఫ్రాంక్గా చెప్తున్నా, 2 సర్జరీస్లో చాలా కాంప్లికేషన్స్ వస్తాయి ఎనిత్కి అనుకున్నాను నేను. కృపాసాగర్కి చాలా పెద్ద టఫ్ జాబ్ ఉండబోతుంది రామారావు అన్న ఫ్యామిలీకి అని అనుకున్నాను నేను. ఎందుకంటే దట్ ఈస్ నాట్ అ సింపుల్ సర్జరీ. ఐ మైసెల్ఫ్ నీలోఫర్లో ఉన్నప్పుడు నేను ఆ సర్జరీస్ని అనస్థీషియా ఇవ్వడం కూడా చూశాను. కాబట్టే చాలా కష్టం, చాలా కాంప్లికేషన్స్ అనుకున్నా. ఎంత కృప చూపాడండి దేవుడు. ఈరోజు ఉదయం నిద్ర లేచి ఇక్కడికి మనం వచ్చాం. ఇక్కడికి వచ్చేలోపు చాలామంది చచ్చిపోయారు. మరో రోజును చూసాం, చాలామంది చచ్చిపోయారు. చాలామంది చూడకుండా నిద్రలోనే చనిపోయారు. దేవుడు మన ఎడల కృప చూపించాడు. అందుకే దేవుని కృప నిరంతరం ఉండును అన్న మాటను జ్ఞాపకం చేసుకోవాలి మనం. డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అంటే ముందు వ్యాధులు రావని దాని అర్థం కాదు, కానీ ఇప్పటి వరకు దేవుడు మన విషయంలో సహాయం చేశాడు కాబట్టి థ్యాంక్ఫుల్గా ఉండాలి. మనం థ్యాంక్స్ చెప్పాలి దేవుడికి. అలాగని వ్యాధులు వచ్చినంత మాత్రాన దేవుడు మనల్ని తక్కువ ప్రేమిస్తున్నాడని కూడా కాదు. ఒకవేళ మనకు వ్యాధులు వచ్చినా, అదే క్యాన్సర్ మనకు వచ్చినా, అదే రోడ్ యాక్సిడెంట్ వచ్చినా, అదే కాలు విరిగినా, చెయ్యి విరిగినా, ఆ కృతజ్ఞతా భావం కంటిన్యూ అవ్వాల్సిందే. ఎందుకంటే దానికంటే గొప్పది ఆల్రెడీ మొదటి పాయింట్లో చెప్పిన రక్షణను మనకు అనుగ్రహించాడు కాబట్టి. కానీ దేవుడు మనల్ని సస్టైన్ చేస్తున్న దాన్ని బట్టి మన కృతజ్ఞతా భావం కంటిన్యూ అవ్వాలి. మంచి సమయంలో కంటిన్యూ అవ్వాలి,
చెడు దేవుడు అనుమతించినప్పుడు కూడా కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. దేవుడు ఆ చెడును ఏదో ఉద్దేశంతో అనుమతించాడు అని దేవుని సార్వభౌమత్వాన్ని జ్ఞాపకం చేసుకొని మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. రోమీలకు రాసిన పత్రికలో పౌలు అందుకే అంటాడు, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై. యాక్సిడెంటా? మేలు కలుగుటకై. క్యాన్సరా? మేలు కలుగుటకై. ఆపరేషనా? మేలు కలుగుటకై. సమస్తమును సమకూడి జరుగుచున్నవి. అంతే. దానికి కొత్త కొత్త ఎక్స్ప్లెనేషన్స్ అవసరం లేదు మనకు. ఆ మేలు ఎట్లయితుందన్నా అంటే మేలైతుంది, దేవుడు చెప్పాడు, నాకు తెలియదు ఎట్లయితుందో, దేవుణ్ణి అడుగుపోయి. యు గో అండ్ టాక్ టు గాడ్. కానీ అది మేలు కోసమే చేశాడు దేవుడు. అది ఏ శ్రమ అయినా సరే, ఏ ఇబ్బంది అయినా సరే, ఇరుకైనా సరే దేవునికి థ్యాంక్స్ చెప్పమా? కారిటెన్ బూమ్ నాజీస్ టైంలో హిట్లర్ యోధులను చంపుతున్న టైంలో నాజీ కాన్సన్ట్రేషన్ క్యాంప్లో కారిటెన్ బూమ్ని వేశారు. ఆ క్యాంపులో ఆమెతో పాటు ఆమె చెల్లిని కూడా అదే కాన్సన్ట్రేషన్ క్యాంపులో పెట్టారు. ఆ కాన్సన్ట్రేషన్ క్యాంపులు చాలా చాలా ఇరుకుగా, చాలా చాలా అందరూ ఒక దగ్గర పడేశారు వాళ్ళని. ఒక రకంగా కుక్కలుగా వాళ్ళను చంపడానికి సిద్ధమవుతున్నారు కాబట్టి ఇట్లా పడేశారు వాళ్ళని. ఆ క్యాంపుల్లో అందరూ ఒక దగ్గర ఉండేవాళ్ళు కాబట్టి చాలా చాలా దుర్గంధం ఉండేదట, చెత్త ఉండేది. వాళ్ళకు ప్రాపర్ ఫెసిలిటీస్ ఉండేవి కావు, ఎందుకంటే చాలామంది ఉన్నారు కాబట్టి. అప్పుడు కారిటెన్ బూమ్ వాళ్ళ చెల్లెలు అన్నదంట, ఇదే వచనాన్ని ఉటంకిస్తూ 1 తెస్సలోనికల పత్రిక 5వ అధ్యాయం 18వ వచనాన్ని ఉటంకిస్తూ, ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలని బైబిల్ చెప్తుంది కదా అని చెప్పి జ్ఞాపకం చేస్తే, కారిటెన్ బూమ్ అలా ఎలా కృతజ్ఞతలు చెప్పొచ్చు ఈ టైంలో? ఇంత ఇబ్బంది అవుతుంది, ఇక్కడ ఉండలేకపోతున్నాం, వాసన వస్తుంది, ఇంత చెత్త ఉంది, ఇక్కడెట్లా మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి అని చెప్పి ఆలోచించిందంట. బయటికి అనలేదేమో కానీ, హౌ కెన్ వి సే థ్యాంక్స్ టు గాడ్ ఎట్ దిస్ సిచ్యువేషన్? కానీ తర్వాత కారిటెన్ భూమికి అర్థమైంది ఏంటంటే, ఆ దుర్గంధం, ఆ చెత్త రావడం వల్ల ఆ క్యాంప్కి, ఆ క్యాంపును చూసుకునే గార్డ్స్ రెగ్యులర్గా వచ్చేవాళ్ళు కాదట. ఒకవేళ గాడ్స్ వీళ్ళ చేతుల్లో బైబిల్ చూస్తే, లేకపోతే వీళ్ళు పాటలు పాడుతుంటే, ప్రార్థన చేస్తుంటే హింసించేవాళ్ళంట. కానీ ఆ చెత్త, ఆ ఈగలు, ఫ్లీస్ అని ఉంది యాక్చువల్లీ, ఆ ఈగలు, ఆ దోమలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళడం ఎందుకని చాలా రోజులు గాడ్స్ రాకపోవడం వలన ఈ కాన్సన్ట్రేషన్ క్యాంపులో ఉన్న కారిటెన్ బూమ్ మరియు మిగతా విశ్వాసులు they used to sing songs to God. హిమ్స్ పాడే వాళ్ళంట, ప్రార్థనలు చేసే వాళ్ళంట, కొంతమంది దాచుకొని వచ్చిన బైబిల్ తీసి చదివే వాళ్ళంట. కారిటెన్ బూమ్ తర్వాత అంటది, ఈ దుర్గంధం, ఈ ఈగలు, దోమలు దేవుడు తన కృపా సాధనాలుగా పంపాడు మాకు, అవి ఉన్నాయి కాబట్టే గాడ్స్ రాలేరు, మేము దేవునికి పాటలు పాడి ప్రార్థన చేశాం అని చెప్పి కారిటెన్ బూమ్ రాస్తుంది. మేలే. ఆ మేలు నీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ అది మేలే. ఆ సమయంలో కూడా ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రతి విషయంలో అంటే ప్రతి పరిస్థితిలో మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాల్సిందే. గ్యారీ అనే రైటర్ ఈ విధంగా రాస్తున్నాడు, మన ఆత్మీయ జీవితం యొక్క ఆరోగ్యాన్ని సూచించే థర్మామీటర్ ఏంటంటే కృతజ్ఞతాభావం. మన ఆత్మీయ ఆరోగ్యాన్ని మనకు అందించే ఒక మెడిసిన్ ఏంటంటే మన హృదయంలో ఉండే కృతజ్ఞతాభావం. నీకు కృతజ్ఞతాభావం ఉంటే నీ స్పిరిచువల్ లైఫ్ హెల్దీగా ఉంటుంది. నీ యొక్క థర్మామీటర్, నీకు ఆరోగ్యం తక్కువ ఉందా ఎక్కువ ఉందా చూపించే ఒక థర్మామీటర్ లాగా కృతజ్ఞతాభావం పనిచేస్తుంది అని అంటున్నాడు. మన జీవితంలో దేని విషయమైనా సరే మనకు ఆందోళన ఉంటే, దేని విషయమైనా సరే మనకు చింతుంటే, దానికి విరుగుడు కూడా ఏంటో తెలుసా అండి? కృతజ్ఞత. అందుకే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రికలో కూడా ఆ మాట అంటాడు. 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 4. అసలు అపోస్తలుడైన పౌలు ఇచ్చినన్ని థ్యాంక్స్ గివింగ్ ఇంకెవ్వరు ఇవ్వలేరు నూతన నిబంధనలో. 40 కంటే ఎక్కువ సార్లుగా, చాలా సార్లు
థ్యాంక్ఫుల్ టు గాడ్, థ్యాంక్ఫుల్ టు పీపుల్. హీఈస్ అ మ్యాన్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. అలాగని ఆయన జీవితంలో శ్రమలు లేవా? ఇబ్బంది పడలేడా? శారీరకంగా ఇబ్బంది పడలేడా? పరిచయలో ఇబ్బంది పడలేడా? అన్నీ పడ్డాడండి మనకంటే ఎక్కువగా. కానీ హీఈస్ అ మ్యాన్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. చూడండి ఏమంటున్నాడు ఫిలిప్పీ పత్రిక 4:6. దేనిని గూర్చి చింతపడకుడి గాని, మీ హెల్త్ విషయంలో, మీ వెల్త్ విషయంలో, మీ ఫ్యూచర్ విషయంలో దేనిని గురించి కానీ చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ. సేమ్ మాట అక్కడ అదే అంటున్నాడు, తెస్సలోనిక పత్రికలు ఇక్కడ అదే అంటున్నాడు. ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. కృతజ్ఞత కృతజ్ఞత కృతజ్ఞత. థ్యాంక్స్ గివింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ క్రిస్టియన్. బెన్ ప్యాటర్సన్ అనే ఒక రచయిత ఈ విధంగా రాస్తున్నాడు, వినండి జాగ్రత్తగా. మనకు ఉన్నదంతా ఏదున్నా అండి, డబ్బు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, పదవి కావచ్చు, జాబ్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, పిల్లలు కావచ్చు, మనకు ఉన్నదంతా దేవుడు తన కృపలో మరియు విస్తారమైన దాతృత్వంలో భాగంగా మనకు దేవుడు దయచేశాడు. ఇట్ ఈస్ ఫ్రమ్ గాడ్. ఆయన గ్రేస్ నుంచి, ఆయన జనరస్ హార్ట్ నుంచి మనకు దేవుడు ఉన్నదంతా ఆయనే దయచేశాడు. ఈ విషయం మనం గ్రహించినప్పుడు, ఏ విషయం? ఇదంతా దేవుడు నాకు ఇచ్చాడు అని గ్రహించినప్పుడు మన దగ్గర ఉన్న వాటి పట్ల సంతోషకరంగా కృతజ్ఞత కలిగి ఉంటాం. అంతేకాదు మన దగ్గర లేని దాని పట్ల కోపం మరియు ఆందోళన నుండి విముక్తి పొందుతాం. ఉన్నదాని పట్ల థ్యాంక్ఫుల్గా ఉంటాం, లేని దాని పట్ల యాంగ్జైటీ నుంచి విడుదల పొందుతాం, విముక్తి పొందుతాం. ఎప్పుడు? ఇది ఉన్నదంతా దేవుడు తన విస్తారమైన కృపలో, దాతృత్వంలో నాకు దయచేశాడు అని కంటెంట్మెంట్తో మనం ఉంటే. ఒకవేళ అది లేకపోతే ఇదిగో ఆందోళన, చింత, కోపం, దేవుని మీద గ్రంబ్లింగ్ ఇవన్నీ వస్తాయి. మన హృదయంలో శాంతి ఉండదు. శాంతి లేకపోతే దేవునికి థ్యాంక్స్ చెప్పలేం. 2025లో దేవుడు నీకు ఏమిచ్చాడో ఏమి ఇవ్వలేదో నాకు తెలియదు, కానీ ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా మనం మాత్రం ఒకటి మాత్రం కంటిన్యూగా చేయాల్సింది ఏంటంటే థ్యాంక్ఫుల్ టు గాడ్, థ్యాంక్ఫుల్ టు గాడ్. మూడవది చెప్పి నేను ముగిస్తాను. చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని సంఘాన్ని మన జీవితంలో ఉంచినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. ఆయన వ్యక్తిగతంగానే మనల్ని రక్షించాడు, ఇండివిజువల్స్గానే రక్షించాడు. కానీ ఆయన ఇండివిజువల్స్గా మనల్ని ఉండడానికి వదిలేయలేడు. ఇండివిజువల్స్గా మనం ఉండడానికి అవకాశమే లేదు అసలు. నువ్వు రక్షించబడ్డ వ్యక్తివైతే దేవుడు నిన్నేం చేశాడంటే తీసుకొచ్చి తన శరీరమైన సంఘంలో ఆయన నిన్ను నన్ను పెట్టాడు. ఆ సంఘాన్ని బట్టి, ఆ కుటుంబాన్ని బట్టి క్రైస్తవులయ్యాక మనం జీవితాంతం కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. రక్షణ తర్వాత. మార్కు సువార్త 10వ అధ్యాయం 28-30 వచనాలు. యేసుక్రీస్తు ప్రభువు స్వయానా చెప్పిన మాటలు ఇవి. మార్కు సువార్త 10వ అధ్యాయం 28-30 వచనాలు. పేతురు అంటున్నాడు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించాము అని పేతురు యేసు ప్రభుతో అంటే, యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా ఆన్సర్ ఇచ్చాడు. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును, ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచినవాడు ఇహమందు ఇప్పుడు హింసలతో పాటుగా 100 ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇంతకు మించిన గొప్ప వాగ్దానం మనకు అవసరం లేదని నేను అనుకుంటా. యేసే చెప్పిన మాటలు ఇవి. ఇహమందు నీకు మీ సొంత కుటుంబాన్ని మీరు విడిచిపెట్టి వచ్చారా? నీ తల్లిదండ్రులను, భూములను విడిచిపెట్టి వచ్చావా? ఇహమందు నీకు 100 అక్క చెల్లెళ్లను, అన్నదమ్ములను, తల్లిదండ్రులను ఇస్తాను. అంతేకాదు నీకు నిత్య జీవంలో కూడా, నీకు నిత్య జీవం అన్న వాగ్దానాన్ని కూడా ఇచ్చి అక్కడ కూడా నీకు స్పిరిచువల్ ఫ్యామిలీని ఇస్తాను అన్నట్టుగా ఆ మాటలు ఎంత ఓదార్పునిచ్చేవో, ఎంత కంఫర్ట్నిచ్చేవో ఒక్కసారి మనం వాటిని చూస్తే అర్థమవుతుంది. ఎక్కడిచ్చాడు మరి ఇహమందు? నా కుటుంబాన్ని విడిచి నేను వచ్చేసాను కదా, ఇక్కడ ఇహమందు నాకు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఎక్కడున్నారు అంటే, ఇదిగో
కుటుంబం ఇచ్చాను నీకు. క్రీస్తు శరీరమైన సంఘం అనే కుటుంబాన్ని నీకు ఇచ్చాను. అందుకే యేసుక్రీస్తు ప్రభువు కూడా, యేసయ్యా ఇదిగో రండి, మీకోసం మీ మదర్ గారు మీ బ్రదర్స్ వెయిట్ చేస్తున్నారండి, కాస్త రండి బయటికి, అలా పరిచయం చేస్తుంటే వెళ్ళిపోతే ఎలా అండి, రండి వాళ్ళు వెయిట్ చేస్తున్నారంటే ఏమన్నాడు తెలుసా అండి యేసుక్రీస్తు ప్రభు? నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వాడే నా తల్లి నా సహోదరులు అన్నాడు ఆయన. తండ్రి చిత్తాన్ని నెరవేర్చే గుంపు ఏంటి? నూతన నిబంధనలో సంఘం. వాళ్ళే క్రీస్తు కుటుంబ సభ్యులు. వాళ్ళని విడిచిపెట్టి నువ్వు వచ్చావేమో పర్లేదు, దేవుడు అంటున్నాడు నూరంతలు అంటే ఎగ్జాక్ట్లీ 100 మంది తల్లిదండ్రులను అక్క చెల్లెలను కాదు, నంబర్ కాదు అక్కడ విషయం. నీకు కొత్త ఫ్యామిలీని నేను ఇస్తాను, నిన్ను అభివృద్ధి చెందిస్తాను, నీకు మళ్ళొక సేమ్ కుటుంబ సభ్యులను దయచేస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. సంఘం అంటే ఏమనుకుంటున్నారో తెలుసా అండి? మన కుటుంబం. క్రీస్తు రక్తం చేత విమోచించబడిన సమూహమే ఆ కుటుంబం. ఆ కుటుంబంలో దేవుడు మనల్ని యాడ్ చేశాడు. అందుకే నూతన నిబంధన మీరు మొత్తం చూడండి, పౌలును చూడండి, పేతురును చూడండి, ఫ్యామిలీ ఓరియంటెడ్ వర్డ్సే వాడతారు. 1 కొరింథీ 5:15-16, 1 Corinthians chapter 5:15 and 16. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తునందు సువార్త, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని, నేను తల్లినయ్యాను, నేను నీకు తండ్రినయ్యాను, నేను ప్రసవ వేదన గుండా వెళ్తున్నాను ఒక తల్లిలాగా మీలో క్రీస్తు స్వారూప్యం రావాలని. ఐ ఆమ్ యువర్ ఫాదర్ అండ్ మదర్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద చర్చ్. పౌలు చాలాసార్లు వాడాడు, పేతురు ఏం చెప్పలేదంటే పేతురు కూడా వాడాడు. చూడండి 1 పేతురు 5:13, 1 Peter chapter 5:13. నా కుమారుడైన మార్కును, అసలు పౌలుకు పెళ్ళే కాదంటారు కదా, ఆయన కుమారుడు ఎట్లొచ్చాడు? సారీ, పేతురుకు పెళ్ళయింది, సారీ, కానీ డీటెయిల్స్ తెలియదు. నా కుమారుడు, ఆయన సొంత కుమారుడైతే కాదు మార్క్ అయితే, కానీ పదం చూడండి, నా కుమారుడైన మార్కు మీకు వందనాలు చెప్తున్నాడు. ఎట్లా కుమారుడయ్యాడు? బికాస్ పీటర్ కన్సిడర్ హిమ్సెల్ఫ్ యాజ్ అ ఫాదర్ అండ్ మార్క్ ఈజ్ లైక్ హిస్ సన్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద చర్చ్. సంఘం అంటే మన కుటుంబం. దేవుడు మన కుటుంబంలో వెలివేసి ఉండొచ్చు. ఇప్పుడు అనిత, లిఖిత అటువంటి శ్రమల గుండా వెళ్తున్నారు. వాళ్ళలాగా శ్రమల గుండా వెళ్ళకుండా కూడా కుటుంబం ద్వారా రిజెక్ట్ చేసిన వాళ్ళు మీలో చాలామంది ఉన్నారు. మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులు పట్టించుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు. కుటుంబ సభ్యులు మీకు ఏదైనా శ్రమ కలిగినప్పుడు నిలబడకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉండొచ్చు. కానీ ఎవరు నిలబడుతున్నారంటే ఇదిగో సంఘం ఇప్పుడు నిలబడుతుంది. ఏం చేసింది ఈ సంఘం? ఎందుకు దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి సంఘం పట్ల? ఏం చేస్తుంది సంఘం? లేకపోతే ఏం చెయ్యాలి సంఘం? ఆ సంఘాన్ని బట్టి మనం కృతజ్ఞతలు ఎందుకు చెల్లించాలి అంటే అతి ప్రాముఖ్యంగా ఈ మాటలు వినండి జాగ్రత్తగా. 2025లో 24లో 23లో నాకు తెలియదు వెనక్కి ఎంత, సంఘం మీ కొరకు ప్రార్థన చేసింది. సంఘం మీ కొరకు ఇప్పటికీ ప్రార్థన చేస్తుంది. వ్యక్తిగతంగా చేసింది మరియు కుటుంబముగా, సంఘముగా సంఘం మీకోసం ప్రార్థన చేసింది. దేవాది దేవుని దగ్గరికి వెళ్ళి మీ పేరును దేవుని దగ్గర పెట్టి మీ అవసరతను దేవునికి విన్నవించడం కంటే గొప్ప కార్యం ఇంకేది లేదండి. ₹1 ఇచ్చినా కానీ వేస్టే. Somebody is praying for you in the presence of holy God. దానికి మించిన ధన్యత ఏంటండి అసలు? ఏం చేసింది నా కోసం సంఘం అంటే? నీకు పైసలు ఇవ్వలేదేమో సంఘం, నిన్ను ప్రోత్సహించలేదేమో సంఘం, ఆ రెండిటికంటే ఎక్కువగా నీ కోసం ప్రార్థన చేసింది దేవుని దగ్గరికి వెళ్ళి. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద ప్రేయర్ ఆఫ్ ద చర్చ్. దేవాది దేవుని దగ్గరికి వెళ్ళి నీ పేరును అక్కడ పెట్టి అవసరతను తీర్చుదేవా, నా తమ్ముడు ఈ శ్రమ గుండా వెళ్తున్నాడు, నా చెల్లెలు ఈ శ్రమ గుండా వెళ్తుంది, నా తమ్ముడికి అవసరత ఉంది అని ప్రార్థన చేయడం ఎంత గొప్ప ఆశీర్వాదం, ధన్యత మనకు అర్థం కావట్లేదు. ఒకవేళ అది ధన్యత ఎంత ధన్యతో మనకు తెలిస్తే ఆ కుటుంబాన్ని ఇచ్చినందుకు, ఆ సంఘాన్ని ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పకుండా మనం ఉండలేం. నువ్వు ఎందుకు చెప్పట్లేవంటే ఆ ప్రివిలేజ్ అర్థం కావట్లేదు నీకు. నీకోసం ఒకరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ఎంత ప్రివిలేజో నీకు అర్థం కావట్లేదు.
సంఘం మనం దేవుని వాక్యంలో ఎదగడానికి సహాయం చేస్తుంది. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో మనందరికీ తెలుసు, వాళ్ళు అపోస్తలుల బోధ యందును సహవాసమందును ప్రార్థన యందును రొట్టె విరుచుయందును ఎడతెగక ఉండిరి. మొదటి ఆదిమ సంఘం ఫస్ట్ డే నుంచి కూడా అపోస్తలుల బోధ కింద ఉంది. ఎందుకంటే దేవుని వాక్యం పట్ల వాళ్ళకి ఆశ, దేవుడి వాక్యము ద్వారానే ఎదుగుతామని వాళ్ళకి అర్థమైపోయింది. ఆ రోజు అపోస్తలుల బోధ క్రింద వాళ్ళేది బోధించారో ఈరోజు సంఘంలో బోధకుల క్రింద మనం కూడా అదే చేస్తున్నాం. దట్ ఈజ్ ఈక్వల్. ఏం చేస్తున్నామంటే దేవుని వాక్యాన్ని సంఘముగా మనం ధ్యానం చేస్తున్నాం, మనం నేర్చుకుంటున్నాం బోధకుల ద్వారా. 2025లో ఎఫెసీ పత్రికను ధ్యానం చేశాం, దేవుని సార్వభౌమత్వాన్ని ధ్యానం చేశాం, దేవునిలో సంతృప్తిని ఎలా అనుభవించాలో ధ్యానం చేశాం, పిల్లల్ని ఎలా పెంచాలనేది ధ్యానం చేశాం, దేవుని గుణలక్షణాలకు సంబంధించిన బైబిల్ స్టడీస్ని మనం విన్నాం. ఏం చేస్తున్నాం? మనం సంఘముగా దేవునిలో దేవుని వాక్యం ద్వారా ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనం ఆ లోతైన సత్యాలు ఎక్కడ నేర్చుకుంటున్నాం? మనం ఈ మాట వినండి. మనం ఆన్లైన్లోకి వెళ్ళి వీడియోలు పెట్టుకొని ఆడియోలు వినుకుంటూ చాలా నేర్చుకోవచ్చు, కానీ నాకు అనిపించేది ఏంటి తెలుసా? ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వి లెర్న్ టుగెదర్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద చర్చ్. యు ఓన్లీ టేక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వీడియోస్. యువర్ లైఫ్ విల్ బి ఎగ్జిబిటెడ్ హియర్. ఇక్కడ నేర్చుకుంటున్నాం, ఇక్కడ ఉంటుంది ఎఫెక్టివ్నెస్. అందుకే ప్రతిసారి చెప్తాను నేను, డోంట్ నెగ్లెక్ట్ బైబిల్ స్టడీస్, డోంట్ నెగ్లెక్ట్ చర్చ్ గ్యాదరింగ్స్. వి లెర్న్ యాజ్ అ ఫ్యామిలీ. ప్రశ్నలు అడిగే స్వాతంత్రం ఉంది ఇక్కడ, చర్చించుకునే స్వేచ్ఛ ఉంది ఇక్కడ, మంచి పుస్తకాలు రిలీజ్ చేసుకున్నాం. ఎక్కడుంది ఇదంతా ప్రివిలేజ్? చర్చ్లో దేవుడు సంఘాన్ని వాడుకొని మనకు వాక్యాన్ని అందిస్తున్నాడు. దేవా నీకు వందనాలని ఎప్పుడన్నా చెప్పినా? చర్చ్లో ఇన్ని విషయాలు నేను నేర్చుకున్నా, ఈ వాక్యం నేర్చుకున్నా, ఈ విషయాలు నేర్చుకున్నా, చర్చ్ కాంటెక్స్ట్లో నేర్చుకున్న దేవా నీకు థ్యాంక్స్ దేవా, ఈ విషయాలు నాకు నేర్పించావు, నీ వాక్యంలో ఎదిగే అవకాశం నాకు ఇచ్చావు సంఘంలో అని కృతజ్ఞతలు చెప్పామా? బ్రదర్స్ సిస్టర్స్ చెప్పండి. డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ద చర్చ్ మీటింగ్స్. ఆచార సంబంధంగా చర్చ్ మీటింగ్స్ని చూడడం ఆపేయండి. రక్షించబడ్డాము, సంఘం ఉంది కాబట్టి వెడ్నెస్డే బైబిల్ స్టడీ ఉంటుంది, ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది, పోయొద్దాం కాదు. ఎవ్రీ మీటింగ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు ఎంకరేజ్ యూ టు గ్రో ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రతి చిన్న మీటింగ్ కూడా దేవుడు మనకిస్తున్న అవకాశం, దేవుని వాక్యంలో ఎదగడానికి, పరస్పరం ప్రేమించుకోవడానికి, పురికొల్పుకోవడానికి, ప్రోత్సహించుకోవడానికి. డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ద చర్చ్ మీటింగ్స్. మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు కమ్. దేవునికి థ్యాంక్స్ చెప్దాం. అంతెందుకు, మనల్ని ప్రేమించే సంఘమును దేవుడు మనకిచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను, మనం యూట్యూబ్లో వీడియో వింటున్నప్పుడు ఆ ప్రీచర్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాడు, కానీ ఆ ప్రీచర్ కావచ్చు లేకపోతే టీచర్స్ ఎవరైనా కావచ్చు, దే విల్ నాట్ ప్రే ఫర్ యూ, దే విల్ నాట్ స్టాండ్ విత్ యూ ఇన్ యువర్ ప్రాబ్లమ్స్. నీకు కాల్ చేసి ప్రార్థన చేయరు. ఎవరు చేస్తారో తెలుసా? సంఘం చేస్తుంది, నిన్ను ప్రేమిస్తుంది, నీకు కష్టం వస్తే నిలబడుతుంది, సంఘం నిలబడుతుంది. నీ పక్కన కూర్చున్న బ్రదరు సిస్టర్ ఎవరో తెలుసా? నిన్ను ప్రేమించే వ్యక్తి. నీ ప్రేమికుడు ప్రేమికురాలు, మర్చిపోవద్దు. దాన్ని బట్టి సంఘానికి థ్యాంక్స్ చెప్పవా? ఈ సంవత్సరం మిమ్మల్ని ఇంటికి పిలిచారు ఆతిథ్యానికి, సంఘం పిలిచింది, వాళ్ళ డబ్బు వెచ్చించింది, వాళ్ళ సమయాన్ని వెచ్చించింది, వాళ్ళ శక్తిని వెచ్చించింది, క్రీస్తు ప్రేమను ఆతిథ్యం రూపంలో మీకు చూపించింది. సంఘానికి థ్యాంక్స్ చెప్పవా? సంఘం పట్ల కృతజ్ఞత కలిగి ఉండవా? సంఘంలో కొందరు మనకు సమయం ఇచ్చి ప్రోత్సహించి ఉండొచ్చు, కొంతమంది మనకు ఆర్థిక సహాయం చేసి ఉండొచ్చు, ఇంకొందరు మన పాపాలను ప్రేమతో ఖండించి సరిదిద్ది ఉండొచ్చు. క్రీస్తు శరీరమైన ఈ సంఘాన్ని, ఈ కుటుంబాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? క్రీస్తు ప్రేమను నువ్వు ఎక్స్పీరియన్స్ అవ్వడానికి ఇచ్చాడు. నీ పాపాల నుండి నువ్వు విడిపించబడి పరిశుద్ధతలో ఎదగడానికి ఇచ్చాడు. నీ పాపాలను ఎవరైనా సరిదిద్దినప్పుడు దేవుడు నీలో క్రీస్తు స్వారూప్యాన్ని మారుస్తున్నాడు. ఏ విధంగా మార్చాడు? సంఘం ద్వారా మార్చాడు. దేవునికి థ్యాంక్స్ చెప్పవా?
నీలో హోలీనెస్ పెరిగింది. 2000 పెరగాలి, పెరిగింది కాదు, పెరగాలి. ఎలా పెరిగింది? సంఘము యొక్క కాంటెక్స్ట్లోనే పెరిగింది. ఐఆమ్ వెరీ మచ్ ష్యూర్ యూ కెనాట్ గ్రో ఇన్ హోలీనెస్. పరిశుద్ధతలో ఎదగలేవు సంఘానికి వేరంగా, నువ్వు ఎదగలేవు. సంఘమునే దేవుడు పరిశుద్ధతలో మనల్ని ఎదిగింపజేయడానికి వాడతాడు. మరి ఎదిగావు, పాపము నుంచి విడిపించబడుతున్నావు, పరిశుద్ధతలో ఎదుగుతున్నావు. ఆ సంఘాన్ని పెట్టినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పవా? దేవుని సంఘం పట్ల ఈ సంవత్సరంలో మన సంఘంలో అనారోగ్య సమస్యల గుండా చాలామంది వెళ్ళారు, ఆర్థిక సమస్యల గుండా చాలామంది వెళ్ళారు. కానీ దేవుడు, చూడండి, మాట వినండి, దేవుడు వారికి ఆరోగ్యాన్ని దయచేశాడు. ఆ క్రమంలో చాలామందిని వాడుకున్నాడు. నేను పేర్లు చెప్పను కానీ, ఎందుకంటే ఒకరి పేరు చెప్తే ఇంకొకరి పేరు చెప్పలేను, మళ్ళీ మీరు ఫీల్ అవుతారు. కానీ చాలామంది మన సంఘంలో, కుటుంబంలో అనారోగ్య పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు సంఘంలోని కొంతమంది వచ్చి నిలబడ్డారు. అది హాస్పిటల్స్కి తీసుకుపోవడం కావచ్చు, హాస్పిటల్ని విజిట్ చేయడం కావచ్చు, ప్రార్థన కావచ్చు, మీరు ఏదన్నా తీసుకోండి. చిన్న యాక్ట్ అని మీకు అనిపిస్తున్న ప్రతిదీ కూడా వాళ్ళు క్రీస్తు ప్రేమతోనే చేశారు. డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఆర్థిక పరంగా చాలామంది ఇబ్బందులు పడితే కొంతమంది సహాయం చేశారు మన సంఘంలో. ప్రేజ్ గాడ్ ఫర్ దేర్ లైఫ్స్. ఇవన్నీ నాకే తెలుస్తాయి, మీ అందరికీ తెలియదు. కొన్ని ఫ్యామిలీస్ డబ్బులు ఇస్తున్నారు మన సంఘంలో కొంతమందికి, నిజంగా నీడ్ ఉంటే. సంఘం నిలబడుతుంది. నువ్వు ఎక్స్పెక్ట్ చేయొద్దు, నాకెవ్వరు ఇవ్వట్లేరు, నాకెవ్వరు డిమాండ్ చేయొద్దు. దేవుడు తన సార్వభౌమత్వంలో దేవుడు ఎవరికి అవసరమో ఆ టైంలో వారికి దేవుడు దయచేస్తాడు. కానీ చర్చ్ ఈజ్ అ బ్లెస్సింగ్ టు ద చర్చ్. And if church is blessing to you, don't you give thanks to church? I mean, to God for church? దేవునికి సంఘం పట్ల కృతజ్ఞత కలిగి ఉండవా? సంఘాన్ని గ్రాంటెడ్గా తీసుకోవద్దు. నీ పక్కనున్న బ్రదర్, నీ పక్కనున్న సిస్టర్, వాళ్ళు ప్రార్థన చేసినా థ్యాంక్ఫుల్గా ఉండు, సహాయం చేసినా థ్యాంక్ఫుల్గా ఉండు, కాల్ చేసినా థ్యాంక్ఫుల్గా ఉండు, ఏం చేయకపోయినా థ్యాంక్ఫుల్గా ఉండు. వాళ్ళు చేయకపోతే ఇంకొకరు చేస్తారేమో, దేవుడు ఇంకొక రకంగా చేస్తాడేమో. ఎంకరేజ్మెంట్కి థ్యాంక్ఫుల్గా ఉండు. చాలామంది మాట్లాడుతూ ఉంటే, ఆ అన్న ఆ మాట చెప్పాడన్న, అక్క ఈ మాట చెప్పింది, నాకు చాలా ఎంకరేజింగ్ అనిపించింది అన్న. బీ థ్యాంక్ఫుల్, డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. సందీప్ ఇంతకుముందు ఒక మాట అన్నాడు, చాలా బాధేసింది నాకు. ప్రార్థన చేయకపోతే నువ్వు గర్విష్ఠుడవు అని ఎక్కడో విన్నాడంట. అది నేనే చెప్పిన, ఎఫెసీ పత్రిక చెప్పినప్పుడు 5వ అధ్యాయంలో. నువ్వు ప్రార్థన చేయట్లేదంటే నువ్వు చాలా గర్వాంధుడవు అని నేను చెప్పిన సార్. సో ఆయన అన్నాడు, ఎక్కడో విన్నాడంట. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇంక వద్దులేండి మళ్ళీ దాని మీద ఎక్స్పోజిషన్ ఎందుకు. అంటే ఆయన ఎక్కడో విన్నాడు, అది కామన్ కాబట్టి, దట్స్ అ కామన్ థాట్ అది. కానీ నేను కూడా చెప్పినది, కానీ ఆయన నాకు థ్యాంక్స్ చెప్పలేదని కోపం వచ్చింది ఇప్పుడు నాకు కొంచెం. తర్వాత మాట్లాడతా ఆఫీస్ రూమ్లో. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, చర్చ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దేవునికి థ్యాంక్స్ చెప్దాం. ఈ ఫ్యామిలీ ఇచ్చింది దేవుడు మనకు. నేను కొంచెం ఎమోషనల్గా కూడా చెప్తాను ఈ మాట. నా ఓన్ ఫ్యామిలీ కంటే కూడా నేను ఎక్కువగా చర్చ్ ఫ్యామిలీని ప్రేమిస్తా. అండ్ అది ఈ సంవత్సరం మార్చుకోవాలని ఒక నిర్ణయం కూడా నిన్ననే తీసుకున్నాం. కొంచెం వారి పట్ల కూడా మొత్తం పక్కన పెట్టేశాను వాళ్ళని. జనరల్ నేను పక్కన పెట్టేశాను, వాళ్ళు నన్ను పక్కన పెట్టారు, నేను వాళ్ళని పక్కన పెట్టాను. అది మంచిది కాదని కూడా దేవుడు చూపించాడు. బట్ పాయింట్ ఏంటంటే, లవ్ ద చర్చ్ ఫ్యామిలీ. నాలాగా కాదు, నాలాగా చేయకండి, ఐఎమ్ ఎ బ్యాడ్ ఎగ్జాంపుల్ ఇన్ దట్ ఏరియా. బట్ లవ్ అండ్ డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ద చర్చ్. పౌలుని చూడండి ఏమంటున్నాడు. పౌలుని చూడండి, 1వ తెస్సలోనిక రాసిన పత్రిక, అదే 1వ తెస్సలోనిక 5వ అధ్యాయంలో మనం ఈ మాట చూసాం ప్రతి విషయంలో. 1వ అధ్యాయం 2-3 వచనాలు చూస్తే, 1 Thessalonians chapter 1 verse 2 and 3లో ఏమంటున్నాడు చూడండి.
విశ్వాసముతో కూడిన మీ పనిని అంటే సంఘం యొక్క పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును అంటే సంఘం యొక్క ప్రయాసను, మన ప్రభువైన యేసుక్రీస్తునందరి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును అంటే సంఘం యొక్క ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేస్తున్నాం. మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన ప్రార్థన చేశాడు సంఘం గురించి, ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు సంఘం గురించి. మనం కూడా అదే చేయాలి. ప్రార్థన చేయడమే కాదు, సంఘము కొరకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. థామస్ వాట్సన్ అన్న ప్యూరిటన్ ఈ విధంగా రాస్తున్నాడు. ఇంతకుముందు సందీప్ అన్నట్టుగా ప్రార్థన లేకపోవడం గర్వానికి సూచన. థామస్ వాట్సన్ ఏమంటున్నాడో తెలుసా? ఒక క్రైస్తవుడికి కృతజ్ఞతాభావం లేకపోవడం కూడా గర్వానికి సూచన. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఈ ఆశీర్వాదాలన్నీ కూడా ఇవన్నీ పొందుకోవడానికి నేను అర్హుణ్ణి అని అనుకోవడం అన్నమాట కృతజ్ఞత లేకపోవడం అంటే. యాక్చువల్లీ బిల్లీ గ్రామ్, నేను చదువుతా ఉన్నాను, బిల్లీ గ్రామ్ ఏమన్నాడో తెలుసా? ఇట్ ఈస్ అ సిన్ అన్నాడు. ఇఫ్ యూ ఆర్ నాట్ షోయింగ్ గ్రాటిట్యూడ్ టు గాడ్ ఫర్ ఆల్ థింగ్స్, ఇట్ ఈస్ సిన్ అన్నాడు ఆయన. కృతజ్ఞత లేకపోవడం గర్వానికి సూచన. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం మనం నిర్లక్ష్యం చేయడం గర్వం కాకపోతే ఏంటండి? ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు సంఘాన్ని, ఈ సంఘాన్ని, హైదరాబాద్ తెలుగు బైబిల్ చర్చ్ సంఘాన్ని క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. దాన్ని మనం నిర్లక్ష్యం చేయడం గర్వం కాదా? గర్వమే. ఇతరులు నీ కొరకు దేవునికి కృతజ్ఞతలు చెప్పే జీవితం జీవించడాన్ని ముందు పెట్టి జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు వాళ్ళ పట్ల నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను అని అంటే దే ఆర్ బ్లెస్డ్ పీపుల్. ఆ బ్లెస్డ్ పీపుల్లో మనం ఉండాలి. ఇతరులు మనల్ని బట్టి కృతజ్ఞతలు చెప్పడానికి, దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనం యూస్ఫుల్ ఇన్స్ట్రుమెంట్స్గా ఉండాలి. అటువంటి జీవితం మనం జీవించాలి. ఎప్పుడు చెప్తారు దేవునికి థ్యాంక్స్ అని? రామారావు అన్న సంఘంలో నాకు చాలా సహాయం చేశాడు, థ్యాంక్ యూ అని నేను అంటున్నాను అనుకోండి, అంటే రామారావు అన్న ఈజ్ అ బ్లెస్డ్ పర్సన్. సో యూ అండ్ ఐ షుడ్ బి లైక్ దట్ పర్సన్. సంబడి షుడ్ థ్యాంక్ గాడ్ ఫర్ అస్. అది సంఘం పట్ల మనం ప్రేమ చూపించడం, అది సంఘం పట్ల దేవునికి మనం థ్యాంక్స్ చెప్పడం అంటే. అటువంటి స్థితిలో మనం ఉండేటట్లుగా మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. సింపుల్గా చెప్పన్నా, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. 2025 అయిపోయింది, 2026లోకి వచ్చాం. మై క్వశ్చన్ ఈస్, ఆర్ యూ అ బ్లెస్సింగ్ టు అదర్స్? ఈజ్ సంబడి థ్యాంకింగ్ గాడ్ for you to God? If you are not in that position, నిన్ను బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పే పొజిషన్లో నువ్వు నేను లేకపోతే, we are just coming for attendance. ఆదివారం అటెండెన్స్ వేసుకొని పోవడానికే వస్తున్నట్టు మనం. మన జీవితాలను బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పాలి ఒకరు అంటే, మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి ప్రతి ప్రయత్నం చేయాలి. సంఘంలో కొత్త సంవత్సరాలు వస్తాయి, పాతబడి వెళ్ళిపోతాయి. పాతగా అయిపోయిన మన జీవితాలే ఇప్పుడు కొత్తగా అవ్వాలి. కొత్త సంవత్సరాలు వస్తాయి, పాతబడి వెళ్ళిపోతాయి. పాతగా అయిపోయిన మన జీవితాలే ఇప్పుడు ఒక కొత్త జీవితం అవ్వాలి. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, too many focus on thanks having instead of thanksgiving. Too many focus on thanks having. పొందుకోవడం. Thanks having instead of thanks giving. Be a blessing to someone. సంఘం అదొక మంచి ఆపర్చునిటీ ఇచ్చాడు దేవుడు మనకు, థ్యాంక్స్ గివింగ్గా. గివింగ్ ఇవ్వడానికి, మన సమయాన్ని, మన శక్తిని, మన డబ్బుని,
మన వరాలను ఇతరులకు ఇవ్వడానికి దేవుడు మనకిచ్చిన మంచి అవెన్యూ, ద చర్చ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. పాప ఫలితం నా మరణం, పారాఫ్రేజ్ చేసి ఒక చిన్న కవిత రాశాను. పాప ఫలితం నా మరణం, నిత్య శిక్ష నా గమ్యం, నువ్విచ్చిన రక్షణకై నీ నిత్య జీవానికై కృతజ్ఞతలు. ఆరోగ్యానికి ఆకలి అనుభవం లేని సమృద్ధి సమయాలకు, ఆరోగ్యానికి ఆకలి అనుభవం లేని సమృద్ధి సమయాలకు, కన్నీళ్ళకి కష్టాల ఉదయ సాయంత్రాలకు, కన్నీళ్ళకి కష్టాల ఉదయ సాయంత్రాలకు నా కరములెత్తి నీకు కృతజ్ఞతలు. సోదరులు నావారే, సోదరీమణులు నావారే, నూరంతల ఆశీర్వాదానికి నిండు మనసుతో దేవా నీకు కృతజ్ఞతలు. దేవుడిచ్చిన రక్షణను బట్టి థ్యాంక్ఫుల్గా ఉందాం. దేవుడిచ్చిన ఆరోగ్యానికి ఆకలి అనుభవం లేని సమృద్ధి సమయాలకు, కన్నీళ్లకు కష్టాల ఉదయ సాయంత్రాలకు దేవునికి థ్యాంక్ఫుల్గా ఉందాం. సంఘం అనే కుటుంబంలో సోదరులను సోదరీమణులను నూరంతల ఆశీర్వాదంగా దేవుడు మనకిచ్చినందుకు కూడా దేవునికి మనం కృతజ్ఞత కలిగి 2026లో దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండడానికి 3 రోజుల్లో సిద్ధమవుదాం. దేవా థ్యాంక్ యూ ప్రభువా, ప్రతి విషయానికై థ్యాంక్ యూ. ఆమెన్.